హలో వ్యూవర్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి టొమాటో పచ్చడి. నేను ఏ విధంగా వేస్తాను అన్నది ఈ వీడియోలో చూద్దాం. వేడివేడి అన్నంలోకి, ఇడ్లీ, దోశ, చపాతీలో కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ముఖ్యంగా వేడివేడి అన్నంలోకి బాగుంటుంది. అందరు చేస్తారు, కానీ నేను ఏ విధంగా వేస్తాను అనేది ఈ వీడియోలో చూద్దాం. సో చూసారు కదా, ఫస్ట్ అయితే మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. సో ఈ ఆయిల్ వేడైనాక మంచిగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏ వెజిటేబుల్స్ వేసుకున్నా అడగంటకుండా ఉంటుంది. కర్రీ చేసుకున్నప్పుడు కూడా అంతే, ఇలా మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే అడగంటకుండా ఉంటుందన్నమాట, మనం ఏది చేసుకున్నా కానీ. ఇప్పుడు స్పైస్కి తగ్గట్టు నేను పచ్చిమిర్చి వేసుకుంటాను. ఒక 10 గల పచ్చిమిర్చిని మధ్యలోకి తుంపుకొని ఈ విధంగా మొత్తం ఆయిల్లో కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి 5 నిమిషాలు. పచ్చిమిర్చి మంచిగా మగ్గితేనే మనకి ఈ రోటి పచ్చళ్ళు అనేది మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఎర్రగా వేగాలి. ఇంకో 5 నిమిషాలు కూడా ఇలానే వేపుతూ ఉండాలి, ఇంకోవైపు వేగేలాగా. సో ఇలా మంచిగా మెత్తబడేలాగా వేగితేనే మనకు పచ్చడి అనేది కచ్చాపచ్చాగా రుబ్బుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇగో ఈ విధంగా మంచిగా మగ్గాలన్నమాట ఎర్రగా. సో వీటిని తీసుకొని పక్కకు తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకే మనం ఒక్క టమాటాని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం క్వాంటిటీకి సరిపడా ఎంత వేసుకోవాలనుకుంటామో అంత వేసుకోవచ్చు. నేను 4 టమాటాలు తీసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు చల్లుకుంటే దీనిలోని వాటర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తంగా కలబెట్టుకోవాలి. సో ఇలా ఒకసారి మొత్తంగా కలియబెట్టుకోవాలి, ఉప్పు అంతా కలగలిసేలాగా, అలాగే ఆయిల్లో కలగలిసేలాగా. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. సో చూసారు కదా, దీనిలోని వాటర్ అంతా బయటకు వచ్చేసింది కొద్దిగా. సో ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా కలబెడుతూనే కొద్దిగా మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇలా తొక్క వదులుగా అయితే సరిపోతుంది, ఈ మాత్రం వేగితే సరిపోతుంది మనకి. ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేయాలంటే కాస్త చింతపండు వేసుకోవాలి. నేను పాత చింతపండు వేసిన, అలాగే ఒక 10 గల వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన లేకుండా ఈ వేడిలో కొంచెం మగ్గనివ్వాలి. సో చూసారు కదా, ఇలా కొంచెం పచ్చివాసన లేకుండా, అలాగే వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఒక 2 నిమిషాలు మనం ఇలా కలిపెట్టుకుంటే సరిపడుతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కకు తీసుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిని, అలాగే మనం టమాటా, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేయించుకున్నాం కదా, వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. సో చల్లార్చుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మనం కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. సో నేను రోటి పచ్చడి ఎందుకనంటే కచ్చాపచ్చాగానే మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం మనం. ఇదే ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు. సో ఇవన్నీ మంచిగా వేగనివ్వాలన్నమాట, పచ్చివాసన లేకుండా. ఇప్పుడు దీంట్లోకి ఆఖరిలో కాస్త ఒక చిటికెడంత ఇంగువ యాడ్ చేసుకుంటే మనకు మంచి రుచి వస్తుంది అన్నమాట. సో ఒక 1/4 టీ స్పూన్ అంతా ఇంగువ యాడ్ చేసుకొని మొత్తం కలబెట్టుకొని ఇప్పుడు దీనికి మనం కచ్చపచ్చగా రుబ్బుకున్న పచ్చడి అంతా ఇందులో వేసుకుంటే మనకు పచ్చివాసన లేకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎమ్మటే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మొత్తంగా కలబెట్టుకొని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.